కూకట్పల్లిలోని అడ్వకేట్ పై పోలీసులు చేసిన దాడిని ఖండిస్తూ ఎల్బీ నగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు అడ్వకేట్స్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అడ్వకేట్స్ పై పోలీసులు వరుస దాడులను ఖండిస్తూ నిరసనకు కోర్టు ముందు విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బార్ అసోసియేషన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వై కొండలరెడ్డి మాట్లాడుతూ అడ్వకేట్స్ పై పోలీసులు జరుపుతున్న వరుస దాడులకు ఖండించారు. కూకట్పల్లి బార్ అసోసియేషన్ సభ్యుడు అడ్వకేట్ సంతోష్ పై దాడి చేసిన బోరబండ పోలీసులపై కఠిన చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు విధులు బహిష్కరించాలని కొండలరెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నిసార్లు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసినా శాంతియుతంగా ఉన్న అడ్వకేట్లపై పోలీసులు దాడి చేయడం సరైనది కాదని, వారి చట్టాన్ని చేతిలోకి తీసుకుని న్యాయం కోసం పోరాడే అడ్వకేట్లపై దాడి చేసి వారిని హింసించడం చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. అడ్వకేట్స్ నిరసనతో హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. District Bar Association President as well as Federation of Telangana Bar Association President. నిన్న ఏదైతే 16th రోజు న్యాయవాది పి సంతోష్ కుమార్ కూకట్పల్లి బార్ అసోసియేషన్ సభ్యుడు 2018 బ్యాచ్ ఆయన మీద ఎటువంటి అంటే ఏమీ చేయకుండా పోలీసులు అక్రమంగా ఆయన ఇంట్లో నుంచి లాక్కెళ్ళి బనియను లుంగి మీద పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్ళారు. అతని చేతి కూడా ఫ్రాక్చర్ అయింది. ఈ విధంగా ఒక అడ్వకేట్ అని చెప్పగా కూడా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించి అతని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. అతనికి చేతి కూడా హాస్పిటలైజ్ అయ్యిండు, ఫ్రాక్చర్ అయింది. ఈ చర్య అసలు ఎటువంటి ఏది చట్ట వ్యతిరేక చర్య పనులు చేయకుండా అడ్వకేట్ అని చెప్పినా కానీ పోలీసు వాళ్ళు వినకుండా తను తీసుకెళ్ళి చేశారు. దీన్ని తీవ్రంగా తెలంగాణ న్యాయవాదులందరం ఖండిస్తున్నాం. అదే రోజు నెక్స్ట్ డేనే సాటర్డే రోజు మేము సిపి గారు కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. కానీ ఇంతవరకు సిపి గారు రెస్పాండ్ కాలేదు. దీనికి బాధ్యులైన ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్లో మన న్యాయవాద సోదరు మీద చేయి వేసిన వాళ్ళు కానీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన వాళ్ళను సస్పెండ్ చేయాలని తెలంగాణ న్యాయవాదులందరం కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ నిన్న సాయంత్రం ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా 60,000 న్యాయవాదులు ఇవాళ ఈ బంద్లో పాల్గొని మా న్యాయవాదికి
సంఘీభావం తెలుపుతున్నాం. అలాగే ఈ పోలీసు వాళ్ళు ఎవరైతే దాడులు చేసినారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక మొన్ననే డీజీపీ గారు కూడా ఇచ్చినాం, ఇక ముందు పోలీసులు ఏదైనా అడ్వకేట్ల మీద దాడులు చేస్తే మాత్రం తీవ్ర చర్యలు ఉంటాయని ఇప్పటికీ మేము ప్రతిఘటిస్తున్నాం. రేపు ఎల్లుండో సీఎం గారు కూడా అపాయింట్ అడిగినాం. తీసుకొని ముఖ్యమంత్రి గారికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చేసి మన న్యాయవాదుల సోదరుల మీద ఏదైతే దాడులు చేస్తారో, ఏదైతే అక్రమంగా కేసులు పెడుతారో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటాం. తదుపరి కార్యాచరణ ఇప్పుడు కూడా చర్యలు తీసుకోకపోతే మా న్యాయవాదులది ఐకమత్యం, న్యాయవాదులు అంటే ఏందో కూడా పోలీసు వారికి ఇవాళ కూడా పోలీసు వాళ్ళు అందరినీ కూడా కోర్టు నుంచి బయటకు పంపించినాం. ఇక ముందు ఎవరైనా పోలీసు వాళ్ళు అడ్వకేట్ మీద చేసినట్టు తెలిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని వాళ్ళ పోలీస్ స్టేషన్లు కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.